మిగిలినట్టే కదా. అట్లాగే చిన్న చితక అంటే డైరెక్ట్గా ఇక్కడ లిక్కర్లో ఇసుకలో లభించినటువంటి వేరే రొట్టెలో సంపాదించుకుని ఉంటారు, ట్రై చేసి ఉంటారు, చేయకుండా ఎందుకుంటారు. అది వీళ్ళు ఇప్పుడు అయ్యే పట్టుకుంటారు ఆటోమేటిక్గా. గనులు అయితే ఖచ్చితంగా ఎవరి ఏరియాలో వాళ్ళే తింటారు, అందులో డౌటే లేదు. అది క్లియర్గా ఉంటుంది. అది ఎవడు తింటలేదని ఇక్కడ సమస్య. అంటే ఎవరు అధికారంలో ఉన్నా తింటారని అనుకోవాలా, తినకుండా ఎందుకుంటారని. లేదంటే జగన్ హయాంలో కొంచెం ఏమైనా ఎక్కువ అవకాశం వచ్చింది అందరికి? జగన్ హయాంలో అవకాశం తక్కువ వచ్చింది, అదే కడుపు మంటలకి. అవునా? అది సమస్య. అంటే లిక్కర్ విషయంలో 3,000 కోట్ల పైన అంటున్నారు, అంటే ఒక రకంగా తక్కువ అవకాశం అనుకోవాలా? 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చాక 3,000 కోట్ల రూపాయలు పోయినాయి అంటే అది కూడా ఏ లెక్క చూపించలేకపోతున్నారు, నోటుతో చెప్తున్నారు అంతే. ఆరోపణ, అదంతే. ఆరోపణలు నోటుకు వచ్చినాయి చెప్పడం వేరు, చేతికి సంపాదన వేరు కదా, క్లియర్గా. అవును. కొదవలేని కుంభకోణాలు చేయడానికి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసి చూడనట్టు వదిలేశారు అనుకోవాలా? వీటి కుంభకోణం అంటే కుంభకోణం, లేదంటే లేదు. ఇది నిరంతరమైనటువంటి దోపిడీ. ఎవడు అధికారంలో ఉంటే ఆడు తింటాం. ఇప్పుడు లిక్కర్ షాపుల దగ్గర తింటలేదా, ఇప్పుడు బార్ల దగ్గర తింటలేదా, ఇప్పుడు రేషన్ షాపుల వాళ్ళు నేడిపించుకు తింటలేదా, దేంట్లో వదిలిపెడుతున్నారు ఇప్పుడు? ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఎంత దోచుకోవాలనేది ప్లాన్ చేస్తున్నారు. వెధవాయిలు ఎవరంటే ప్రజలే. ఎందుకంటే అవినీతిని చేసే వాళ్ళని దూరం పెట్టాలి అని కాకుండా వాడు తక్కువ అవినీతి చేస్తాడు, వీడు ఎక్కువ అవినీతి చేస్తాడు